నమస్కారం. ఈరోజు మనం 6th క్లాస్ డే 20 స్టూడెంట్ యాక్టివిటీ బర్త్డే యాక్టివిటీస్ చూడబోతున్నాము. ఇక్కడ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్లో కొన్ని లెటర్స్ మిస్ అయ్యాయి. ఆ మిస్ అయినటువంటి లెటర్స్ మనము కంప్లీట్గా రాద్దాము. చూడండి, బర్త్డే ఇక్కడ వచ్చేసరికి ఆర్. నెక్స్ట్ బెలూన్స్. బెలూన్స్ అంటే BALLOONS బెలూన్స్. నెక్స్ట్ కేక్ CAKE కేక్. క్యాండిల్ CANDLE క్యాండిల్. డ్రెస్ DRESS డ్రెస్. గిఫ్ట్స్ GIFTS గిఫ్ట్స్. నెక్స్ట్ సెలబ్రేషన్ CELEBRATION సెలబ్రేషన్. నెక్స్ట్ బ్యూటిఫుల్ BEAUTIFUL బ్యూటిఫుల్. బ్యూటిఫుల్కి సంబంధించి ఒక్కొక్క లెటర్ ఇక్కడ మిస్ చేసుకుంటూ వచ్చారు. ఆ లెటర్స్ని మనం రాయవలసి ఉంటుంది. ఫస్ట్ E, తర్వాత A, తర్వాత U, తర్వాత T, తర్వాత I, తర్వాత F. ఈ విధంగా మనము ఒక్కొక్క లెటర్ మిస్ చేశారు. ఆ లెటర్స్ని రాయవలసి ఉంటుంది. యాక్టివిటీ 2 వచ్చేసరికి అరేంజ్ ద వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ మనకు ఆల్రెడీ వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమని చెప్పారు. వాటిని ఏ విధంగా రాయాలో చూద్దాము. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే మనకు ABCDలలో ఏది ముందు వస్తుందో దాని ప్రకారం రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లలో ఏతో ఉన్న పదం లేదు కాబట్టి నెక్స్ట్ బి తోటి బర్త్డే అనే వర్డ్ ఉంది కాబట్టి బర్త్డే రాసాము. నెక్స్ట్ బి తర్వాత సి ఉంది ఇక్కడ కాబట్టి కేక్ రాసాము. సి తర్వాత డి ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి. డెకరేషన్ ఉంది, డిలైటెడ్ ఉంది. ఈ 2 వర్డ్స్లలో డి అనేది కామన్గా ఉంది కాబట్టి నెక్స్ట్ లెటర్ చూసుకోవాలి. డి ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఈ తర్వాత లెటర్ చూసుకోవాలి. ఇక్కడ సి ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఎల్ ఉంది. ఈ రెండిట్లలో ముందు సి వస్తుంది కాబట్టి డెకరేషన్ అనేది ముందు రాసాము. నెక్స్ట్ డిలైటెడ్ అనే పదం రాసాము. నెక్స్ట్ డి తర్వాత ఈ వర్డ్ లేదు. నెక్స్ట్ ఎఫ్ తోటి ఫెంటాస్టిక్ అనే పదం ఇక్కడ ఉంది, ఇది రాసాము. నెక్స్ట్ ఎఫ్ తర్వాత జీ తోటి గ్రీటింగ్స్ అనే వర్డ్ ఉంది, గ్రీటింగ్స్ రాసాము. హెచ్ లేదు, ఐ లేదు, జే లేదు, కే లేదు. ఈ విధంగా చూసుకుంటూ పోతే మనకు మిగిలిన వర్డ్స్ వచ్చేసరికి టీతో ఒక వర్డ్ ఉంది, అదేవిధంగా డబ్ల్యూతో ఉంది. టీ ముందు వస్తుందా డబ్ల్యూ ముందు వస్తుందా అంటే టుడే టీ అనేది ముందు వస్తుంది కాబట్టి TODAY టుడే రాసాము. దాని తర్వాత విషెస్ డబ్ల్యూ వస్తుంది కాబట్టి WISHES విషెస్. ఈ విధంగా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయొచ్చు. రాసిన తర్వాత యాక్టివిటీ 3లో మనకు యాడ్ ఇంగ్ టు వర్బ్స్. ఇక్కడ వర్బ్స్ ఇచ్చారు, వాటికి మనం ఇంగ్ యాడ్ చేసి రాయాలి. చూడండి, ప్లేకి ప్లేయింగ్, వేరింగ్, సింగింగ్, లెర్నింగ్, రోలింగ్, ఆస్కింగ్, జంపింగ్, ట్రయింగ్. ఈ విధంగా ఇంగ్ యాడ్ చేసి రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 4లో మైండ్ మ్యాప్ ఇచ్చారు. బర్త్డేకి సంబంధించిన వర్డ్స్ అన్ని రాయమన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బెలూన్స్, కేకు, ఫ్యామిలీ, గిఫ్ట్స్, క్యాండిల్స్, మ్యూజిక్, ఫ్రెండ్స్, పార్టీ, ఇలాంటి వర్డ్స్ అన్నీ బర్త్డేకి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి రాసుకోవచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 5లో రైట్ డిక్టేషన్ వర్డ్స్ రాయవలసి ఉంటుంది. అవి మనము పిల్లల్ని ఈ లెసన్కి సంబంధించి కానీ నెక్స్ట్ వేరే లెసన్కి కానీ డిక్టేషన్కి సంబంధించిన వర్డ్స్ పిల్లల చేత చదివించి రాయిపిస్తే చాలా చక్కగా రాస్తారు. రైటింగ్ కూడా నీట్గా రాయవలసి ఉంటుంది. ఈ విధంగా యాక్టివిటీ 5 కంప్లీట్ అయిపోయింది. డే 20కి సంబంధించి బర్త్డే థీమ్కి సంబంధించి యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. 6th క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ వీడియోస్ రెడీనెస్ మన ఛానల్లో ఉన్నాయి. ప్లేలిస్ట్ అనే కాలంలో ప్రతి డేకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.